మైండ్లోకి ఎక్కేస్తుందో దానికి మృతం ఉండదు. సో దాన్ని ఎలా సాధించాలంటే విద్య ద్వారే అని మీ కాలేజ్ ఇచ్చిన సందేశం యాక్చువల్ అది నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇక్కడ నాకు ఇప్పుడు ఇక్కడికి రాగానే అనిపించింది ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్ అని అన్నారు, ఇక్కడ నాకేమో గర్ల్స్ స్టూడెంట్స్ బీసీస్ అందరూ ఉన్నారు, మేడం గారు కూడా ఇక్కడ చదివారు, కో ఎడ్యుకేషన్ అని చదివారు. నాకైతే ఆ పేరుని అర్జెంట్గా మనం మార్పించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే సో అందరూ బిజినెస్ చేశారంటే ఇది మనం గట్టిగా పట్టుకోలేదు. గవర్నమెంట్ ఆర్ట్స్ ఇక్కడ ఇంకోటి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అంటే మన సైన్స్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. సార్ గవర్నమెంట్ కాలేజ్ కడప సంథింగ్ అలా మనం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా రాద్దాం. అది మన ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఒకసారి గట్టిగా అనుకొని దీనికి ఆ పేరు మారిస్తే ఏమవుతుందంటే ఇప్పుడు లేకపోతే జనరల్ ఎవరైనా దూరం నుంచి ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను ఇక్కడ కలెక్టర్ నాకు ఇలా గవర్నమెంట్ కాలేజ్ ఫర్ మెన్స్ సరే ఇన్విటేషన్ రాగానే నేను చూడగానే నాకు ఏం స్కూల్ ఇస్తుంది, ఇది మెన్స్ కాలేజ్ అనిపిస్తుంది, కానీ నాకు అక్కడ వెల్కమ్ చెప్పిందంతా ఆడపిల్లలు. సో ఇది మనకి ఆ డైకోటమీ అది లేకుండా మనం అది మారుతాం. తర్వాత పిల్లలందరూ కూడా సాధారణంగా మనకి ఏంటంటే డిగ్రీ అనగానే అరే నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ రాలేదు, నాకు మెడిసిన్లో సీట్ రాలేదు, నేను ఇప్పుడు ఇక్కడ BA BCom BSc చదువుతున్నాను, దీనికి ఏమి ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే దీని మీద ఒక చిన్న చులకన భావం కానీ ఇటువంటివన్నీ కూడా మనకు తెలియకుండానే మన మైండ్లో ఉంటాయి. అవునా కాదా? కానీ నేను చెప్తున్నా మనకి ఏ డిగ్రీ అన్నది కాదు, ఆ డిగ్రీలో మనం ఎక్కడ ఉన్నాం అన్నది ఇంపార్టెంట్. మనకి సినిమాలో పోకిరి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మనం ఎప్పుడు వచ్చాం కాదు బుల్లెట్ దిగందే లేదని. అలా మనం ఏ డిగ్రీ ఆ డిగ్రీలో మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎంత సబ్జెక్ట్ గ్రాస్ప్ చేసాం, ఇది భవిష్యత్తుకు ఉపయోగించుకునే విధంగా ఎలా మనం దీన్ని తీసుకుని వెళ్తున్నాం. ఈ డిగ్రీ చదివితే ఈ క్లాస్ చదివితే నాకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పోస్టులు ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్లో ఏముంటాయి, లేకపోతే దీనితో పాటు ఇంకేదైనా నేను స్కిల్ అదనంగా నేను నేర్చుకోవాలా, ఇది నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మనం ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ఏ డిగ్రీతోటైనా మనం ఏదైనా సాధించవచ్చు. అది మన యువత అందరూ కూడా గుర్తించాలి. మీకు ఉదాహరణ ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారికి సెక్రటరీ ప్రద్యుమ్న సార్, సెక్రటరీ సీఎం, ఆయన BA హిస్టరీ అంటే ఒక BAతో హిస్టరీతో సివిల్స్ రాశారు. సివిల్ సర్వీసెస్ ఎన్ని డిగ్రీతో రాయొచ్చు, అందుకే వాళ్ళు అలా పెట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. నా UPSC దృష్టిలో అందరూ ఈక్వల్. నువ్వు IITలో చదువు, NITలో చదువు, గవర్నమెంట్ కాలేజ్ కడపలో చదువు, ఎక్కడైనా సరే ఆల్ ఆర్ ఈక్వల్. నువ్వు అక్కడి నుంచి స్టార్ట్ చేయి, నువ్వు అక్కడి నుంచి చదువుకో, అక్కడి నుంచి నేర్చుకో, అక్కడి నుంచి నీ ప్రతిభ చూపించు. అర్థమవుతుంది. సో అంటే ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే మన యువతలో ఏంటంటే క్యూరియాసిటీ మనం మిస్ అవుతున్నాం, ఒక జిజ్ఞాస అన్నది మనం మిస్ అవుతున్నాం, తెలుసుకోవాలన్న తపన మనం మిస్ అవుతున్నాం, ఏదైనా సాధించాలి అన్న ఆలోచన మనం మిస్ అవుతున్నాం. అది మనందరం కూడా గమనించాలి. సో మనం ఏ డిగ్రీ చదివినా సరే దీనితో నెక్స్ట్ PG చేయాలా, నెక్స్ట్ డాక్టరేట్ PhD చేయాలా, దీనితో ఎందులో ఒక వెళితే ఏమేమి కెరీర్ ఉంటుంది. సో ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా క్రెడిట్ బేస్డ్ సిస్టంలోకి వచ్చేస్తున్నాం మనం. అంటే ఎవరు ఏ డిగ్రీ అయినా చదవచ్చు అనమాట. ఇంజనీరింగ్ చదివి BA చదివి హిస్టరీలోకి వెళ్ళొచ్చు, BA చదివి ఫ్యూచర్లో సైన్స్ గ్రూప్లో కూడా వెళ్ళొచ్చు. ఈ టైప్లో ఒక క్రెడిట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఫ్యూచర్లో రాబోతుంది. సో అది ఎందుకు పెట్టారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. వాళ్ళకి ఒక వయసులో తెలుసుకోకపోయినా తర్వాతైనా మన ఆపర్చునిటీ ఇవ్వాలి అన్న ఆలోచనతో మనకి ఇదంతా కూడా కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వస్తుంది. అది ఇప్పుడు యువతకి ఏంటంటే మెయిన్ స్కిల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 2 రకాలు ఉంటాయి, ఒకటి జర్నలిస్ట్, 2 స్పెషలిస్ట్. జర్నలిస్ట్ అంటే బ్యూరోక్రాట్స్, జనరల్గా ఉండేదంతా జర్నలిస్ట్ అనమాట. అంటే ఒక జనరల్గా అంతా ఉంటుంది. ఇప్పుడు జనరల్ కన్నా ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ కానీ ఒక విషయంలో ఎక్స్పర్ట్ కానీ డిమాండ్ చాలా ఉంది. అందులో మన స్కిల్ నేర్చుకోవాలన్నమాట. ఎందులో ఇప్పుడు అందరూ చదువుకొని అందరూ IASలు అయితే మనకు ప్రొఫెసర్స్, సైంటిస్టులు ఇప్పుడే మనం చూసాం. సాంస్వర పట్నాగర్ అవార్డు విజేత ఉన్నారు మేడం గారు. ఒక పొలిటీషియన్, ఒక చదువుకొని ఆలోచనతో ఉన్న పొలిటీషియన్కి, చదువు లేకుండా అనాలోచన ఉన్న పొలిటీషియన్కి తేడా ఉంటుంది. అవును కాదా? సో ఈ విధంగా చదువు అన్నది ఏంటంటే ఇది విస్తృతమైనది అనమాట. అది దేనికైనా ఉపయోగపడుతుంది. ఏదో దీంతో నేను ఏదో సంపాదించాలి, డబ్బులే సంపాదించాలి, లేకపోతే
నేను గొప్పగా కనపడాలి అదొకటే కాదు. విద్యతో ఏంటంటే ముందు ఒక సంస్కారం, ఒక సభ్యత, ఒక స్వభావం, మనం పెద్దలతో ఎలా ఉండాలి, మన కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, ఒక గ్రూప్లో ఉండేటప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు నేర్పించేది అంతా కూడా ఎడ్యుకేషన్ అన్నమాట. ఇప్పుడు మన పిల్లల్లో మనం మిస్ అవుతున్నది ఏంటంటే ఈ ఆలోచన చాలా మిస్ అవుతుంది. నేను ఒక స్కూల్కి వెళ్ళాను. ఒక స్కూల్కి వెళ్ళి ఒక టీచర్ని డైరెక్ట్ కింద పిలిచి ఈ క్లాస్లో ఎంతమంది పిల్లలు చేస్తున్నారు, ఒక పిల్లలకి చెప్పలేదు. అంటే ఇన్వాల్వ్మెంట్ లేదు, మనసు పెట్టి మీరు చేయలేదు. అవునా కదా? ఒక 6-7 సంవత్సరాలు ఒకే స్కూల్లో చదువుతూ అక్కడే మనం ఉన్న ఒక టీచర్కి అక్కడ పిల్లల పేర్లు కూడా మనం చెప్పలేకపోతున్నామంటే అంటే అక్కడ అసలు ఏదో కేవలం ఉద్యోగం అన్నది మనం మెకానికల్గా చేస్తున్నాం. ఇది ఉపాధ్యాయున కాదు, ఏ వృత్తి అయినా సరే. అలాగే రివర్స్లో స్టూడెంట్ కూడా మన క్లాస్ ఎలా వింటున్నాం, క్లాసులో ఎంత మనం అర్థం చేసుకుంటున్నాం, దాన్ని ఎలా ఎగ్జామ్లో పెడుతున్నాం, అలా ఫ్యూచర్ అనేది ఏ విధంగా మనం నాలెడ్జ్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అన్నది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. మాకు ఒక చిన్న ఒక శుక్ల యజుర్వేదంలో ఒక కథ ఉంటుంది అన్నమాట. కఠోపనిషత్తు అని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉపనిషత్తు, ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాలి. ఆ ఉపనిషత్తు పేరు కఠోపనిషత్తు. అందులో నచికేతుడు అన్నమాట ఒకడు ఉంటాడు. నచికేతుడు చాలా ఇంక్విజిటివ్ స్టూడెంట్ అనమాట. ఇంక్విజిటివ్ వల్ల ఎందుకు ఏంటి ఎలా ఎక్కడ ఎప్పుడు శోధిస్తూ ఉంటాడు, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఆ నచికేతుడు వాళ్ళ నాన్నేమో ఒకరోజు ఒక యజ్ఞం చేస్తూ ఉంటాడు. స్వామిదత్తుడు యజ్ఞం చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న, నువ్వు యజ్ఞం చేస్తున్నావు, నాకు ఏదైనా పని అప్పు చెప్పని అడుగుతాడు. పని అప్పు చెప్పంటే ఏదో పని అప్పు చెప్తాడు. అది కంప్లీట్ చేస్తున్నాను, ఆ పని అయిపోయింది, ఇంకో పని అప్పు చెప్పి అంటాడు. ఆ పని చేసేస్తాడు. మళ్ళీ కూర్చో అడుగుతుంటాడు. అంటే ఖాళీగా కూర్చోంటే ఇష్టం ఉండదు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి చదువుతూ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ఇంకా నాన్న కోపం వచ్చి, నువ్వు నా తల తింటున్నావు, నువ్వు ఎముడి దగ్గరికి వెళ్ళి అంటాడు. మనకు బాగా కోపం వస్తే ఏమంటారు, ఏదో ఒక అందరూ మాట ఒకటి అనేస్తే ఈ నాన్న యొక్క గొప్ప శక్తి వల్ల ఇతనేమో ఎముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎముడి దగ్గరికి వెళ్ళిపోతే ఇప్పుడు ఎవరు బుర్ర తినాలి, ఎముడు బుర్ర తినడం స్టార్ట్ చేస్తాడు. సో ఎముడికి ఏమన్నమాట, ఎముడి దగ్గర చాలా డిస్కషన్ అవుతుంటుంది. అదే కఠోపనిషత్తు అన్నమాట. అసలు లైఫ్ అంటే ఏంటి, రిలేషన్స్ అంటే ఏంటి, భార్యాభర్తలు ఎలా ఉంటారు, అసలు చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది, ఇటువంటివన్నీ డిస్కషన్ వస్తుంటుంది. యాక్చువల్గా ఈ కఠోపనిషత్తు మీద రీసెర్చ్ చేసి సాంగ్ సెలెస్టియల్ అని చెప్పి ఆ పేరు నాకు గుర్తురాడు, బట్ దాంట్లో టీఎస్సీ ఏంటి అని చెప్పి ఆయన దీని మీద ఇది బృహదారణ్యక ఉపనిషత్తులు ఉంటుంది, ఈ రెండు కలిపి ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ ఉంటుంది. దీని మీద రాసి ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఫారెన్లో దీని మీద రీసెర్చ్ చేసి టీఎస్సీ దీని మీద నోబెల్ ప్రైజ్ వచ్చింది. అక్కడ టీచర్ స్టూడెంట్ ఎలా ఉండాలని అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్పిన శ్లోకం ఏంటంటే ఓం సహనాభవతో. చూడండి, టీచర్ స్టూడెంట్ ఎలా ఉండాలి, ఓం సహనాభవతో, మనిద్దరు కలిసి ఉండదు గాక, సహన గుణంతో బోత్ మేబీ నర్స్, ఇద్దరు కలిసి పోషించబడదు గాక, సహవీర్యం కలవావహై, ఇద్దరు కలిసి ఎనర్జీతో పనిచేయడం గాక, సహవీర్యం కలవావహై, తేజస్వినావధీతం వస్తూ, ఆ నాలెడ్జ్ ఇద్దరు కూడా ఒకరితో పంచుకుందాం గాక, మా విద్విషావహై, ఇద్దరు ఒకరి పట్ల ఒకరు పరస్పరం వ్యతిరేక స్వభావం, ఒకరి పట్ల ఒకరు వైరుధ్య స్వభావం లేకుండా ప్రవర్తించడం గాక, ఓం శాంతి శాంతి శాంతి. మన ఇద్దరికి ఏదైతే ఉందో టీచర్ స్టూడెంట్కి ఉన్న దీంట్లో ఒక 3 రకాల విజ్ఞానం ఉంటారన్నమాట. మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఆది దైవిక, ఆది దైహిక, ఆది భౌతిక. ఆది దైవిక కనబడదు, మనకి ఏదో జరుగుతూ ఉంటుంది, ఎందుకు అలా ఉంటున్నారో మనకి తెలియదు. అటువంటి విజ్ఞానం ఉన్నా సరే ఆ టీచర్కి స్టూడెంట్కి పోవాలి. ఆది భౌతిక, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే మన ఇద్దరి మధ్యలో అవి కూడా దేవుడు ఉపశమనం కలిగించాలి. ఆది దైహిక, దేహపరమైన సమస్యలు ఏమైనా ఉన్నా సరే అవి కూడా పోవాలని చెప్పి టీచర్ స్టూడెంట్ మధ్యలో ఉన్న రిలేషన్ని కఠోపనిషత్తులో నచికేతుడికి ఎప్పుడు చెప్తాడు. సో ఆ టైప్ రిలేషన్ అన్నది టీచర్ స్టూడెంట్ మధ్య డెవలప్ అవ్వాలి. ఒకరికొకరు మ్యూచువల్ రెస్పెక్ట్, ఒకరికొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఒక గురువు కనపడగానే స్టూడెంట్ ఒక మనం మన 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 భక్తిని, మన గౌరవాన్ని మనం చూపించాలి. ఎప్పుడైతే ఈ పరంపర అనేది కొనసాగుతుందో ఒక మంచి సమాజం అనేది ఏర్పడుతుంది. ఒక మంచి సమాజం ఎప్పుడైతే ఏర్పడుతుందో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి సిటిజన్స్గా ఉండి మనకి ఏదైతే ఒక టాస్క్ అప్పు చెప్తారో ఆ టాస్క్ని మనం 100% మనం బాగా చేయడానికి వీలవుతుంది. అవునా కాదా? ఇది మన యువత అందరూ కూడా గమనించాలి. సో యువతలు మెయిన్ ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన ఆలోచన ధోరణి ఏది వదలకూడదు.
మనం ఏదైనా చూసామంటే అది ఏంటి, ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఆ టైప్ ఆలోచన అనేది మళ్ళీ మనం రగిలించుకోవాలన్నమాట. అప్పుడు మనకి నాలెడ్జ్ అనేది కూడా బాగా పెరుగుతుంటుంది. ఆ నాలెడ్జ్ మన అవసరాలు తగ్గినట్టుగా మనం మార్చుకోవాలి.